హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు. 2025 ఇప్పుడు నేటి జీవనరేఖ లోపల నీటి విశేషం లేదా నేటి మాట, దాంట్లో భోగి పండుగ అంటే ఏమిటి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏంటి అంటే భోగి పండుగ మన తెలుగుంటి వారి పండగలలో ఒకటైనది సంక్రాంతి. ఈ పండగను 3 రోజులు జరుపుకుంటారు ఫ్రెండ్స్. 3 రోజులు జరుపుకుంటారు. 3 రోజులు జరుపుకోవడమే విశేషం అన్నమాట. 3 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజున వచ్చేది భోగి పండుగ. భోగి అంటే తొలినాడు అనే అర్థం ఉంది. తర్వాత భోగి రోజున ఇంటి ముందు మంట వేస్తే ఇంటిలో ఉండే దరిద్ర దేవతను తరిమేసినట్లని మన హిందువులు నమ్ముతారు. ఈ భోగి పండగ నాడు సంబరమంతా పిల్లలదే. తెల్లవారుజామున భోగి మంటలు వేయటము, సాయంత్రం భోగి పనులు పోయించుకోవడంలో పిల్లలందరూ చాలా హుషారుగా ఉంటారు. బగ అనే పదము నుంచి భోగి అనే మాట పుట్టింది. బగ అనే పదము నుంచి భోగి అనే మాట పుట్టిందని చెబుతారు. బగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్థం. మనం అంటాం కదా, ఎండాకాలంలో కూడా ఎండలు బగబగ మండుతూనే అంటాం అలా. అయితే ఈ భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పళ్ళు పోస్తూ చిన్నపిల్లలను సాక్షాత్ శ్రీమన్నారాయణుడిగా భావిస్తారనమాట. రేగుపళ్ళను సంస్కృతంలో బదరీ ఫలం అంటారు. భోగి పళ్ళలో చేమంతి, బంతి పూల రేకులు, అక్షంతలు, చిల్లర నాణాలు కలిపి పిల్లల తలపైన పోస్తారు. బుగ్ అనే సంస్కృత పదము నుండి భోగి అనే పదం వచ్చింది. భోగము అంటే సుఖం. పూర్వం ఈ రోజున రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దీనికి సంకేతంగా భోగి పండుగ ఆచరణలోనికి వచ్చిందని పురాణంలో కథ ఉందన్నమాట. అయితే చాలామంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన బొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని భోగి మంటల్లో వాడతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుందంట. అంటే గోమాత సూక్ష్మక్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరడ్లు అంటే చెక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ మంటల్లో వేసి కాలడానికి ఆవు నెయ్యిని కొంచెం పోస్తారట ఫ్రెండ్స్. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలను కలిపి కాల్చడం వల్ల విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైనదంట. మన శరీరంలోని 76,000 నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. దీనితో భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వల్ల వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇక ఆధ్యాత్మిక పరంగా ఈ భోగి మంటలను అగ్నిదేవుడికి ఆరాధనగా పరిగణిస్తారు. వాస్తవానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు, మనలోని పనికిరాని అలవాటు చెడు లక్షణాలను భోగి మంటల్లో వేసి కలవాలి. అంటే ఆ రోజు మనలో ఉన్న బ్యాడ్ థింకింగ్స్, మన అలవాట్లను వేసి కాల్చుతున్నట్టుగా మనం భావించుకోవాలన్నమాట. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యము, విజయాలు వస్తాయి అని అర్థం ఈ భోగి మంటల వెనుక ఉన్నదట ఫ్రెండ్స్. అయితే ఈ భోగి రోజున మొదలయ్యే పెద్ద పండుగల్లో అరిసెలు, నువ్వుల లడ్డు, జంతికలు, చెక్కలతో పాటు రకరకాల పిండి వంటలతో మన ఇరు రాష్ట్రాలలోని తెలుగువారు ఎంతో ఆనందంగా చేసుకునే ఈ భోగి పండుగతో 3 రోజుల పెద్ద పండుగగా ప్రారంభం అవుతుంది అన్నమాట. అయితే ఈ భోగి పండుగ రోజు చాలా ప్రాంతాలలో ఏం చేస్తారంటే, అప్పుడే వచ్చినటువంటి పంట ఉంటుంది కదా, అప్పుడే రైతుకు అన్ని పంటలు వస్తాయి, నవధాన్యాలు అన్నీ వస్తాయి. కాబట్టి ఈ భోగి పండుగ రోజు కూడా మళ్ళీ ఇంటి ముందు కల్లాపు జల్లి పేడను కలిపి రంగవల్లులతో అలంకరించి
ఆ తర్వాత ఏం చేస్తారంటే కొత్త బియ్యమును, నువ్వులు, బెల్లం కూడా వస్తుంది కదా మనకి. ఎందుకంటే ఇప్పుడే కదా పట్టేస్తారు కదా, ఏంటిది మనం బెల్లం బట్టి కొత్త బెల్లం వస్తుంది. కొత్త బెల్లము, నువ్వులు వస్తాయి కదా నవధాన్యాలు, అలా నువ్వులు వీటిని అన్నింటిని పొడిగా చేసి ఆవు నెయ్యితోటి అము ఆవు నెయ్యితోటి అతి రుచికరమైనటువంటి నువ్వుల పరమాన్నాన్ని వండి ఇంట్లో ఉన్నటువంటి దేవుళ్ళని ఆరాధించి అమ్మవారికి దాన్ని ఒక నైవేద్యంగా నివేదన చేస్తారనమాట. ఇది హిందూ సాంప్రదాయం ప్రకారం. అలానే గొబ్బెమ్మలు చేస్తారు. కడప పైన సింహద్వారం పైన గొబ్బెమ్మలు పెట్టి బంతి పూలు, పసుపు, కుంకుమ, గరక, ఇది ఇంకే ఇది మన పాలకొచ్చి ఆకు పువ్వులు అని ఉంటాయి, ఇంత తెల్లగా ఇలా కాడ ఉండి పువ్వులు ఉంటాయి. ఆ పువ్వులతోటి గొబ్బెమ్మలను అలంకరణ చేసి పసుపు కుంకుమతో అలంకరణ చేసి బియ్యం పిండితో ముగ్గు వేసి అందులో పెట్టి ఆ తర్వాత ఏం చేస్తారంటే దాన్ని బాగా దేవుడికి మొక్కి సూర్యుడిని వచ్చినట్టుగా ఆరాధించుకొని భోగి పండుగ నాడు ముంగిట కూడా 5 గొబ్బెమ్మలు పెట్టడము కడపల పైన. ఇంట్లో ఎన్ని కడపలు ఉంటే అటు 2 4 కడపకు 4 చొప్పున ఇలా అలంకరణ చేసుకొని ఇంటిని పూలతో అలంకరణ, బంతి పూలు, చేమంతి పూలు, మల్లెపూలు, గన్నేరు పూలు, మందార పూలు, రకరకాల కనకాంబరాలు ఎవి దొరికితే అవి వాటితో దేవుణ్ణి అలంకరణ చేసి మన గుమ్మాలకు కూడా మామిడి తోరణాలు ఇవన్నీ పెట్టుకుంటారు. పెట్టుకొని వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారనమాట. అయితే ఈ పండగ భోగి పండగ రోజు ఈ విధంగా జరుగుతుంది. ఇంట్లో వాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకొని ఉదయాన్నే లేచి సాయంత్రం అంతా చేసిన తర్వాతనే పరమాన్నం తిన్న తర్వాతనే వేరే వంటకాలను భుజిస్తారు. ఇది ఏంటంటే మన భోగి పండుగ యొక్క విశిష్టత. అయితే ఇక చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి 1 గంట లోపు కానీ లేకపోతే సాయంత్రం కాలం వేళలో వాళ్ళ పనితీరుని బట్టి పిల్లలకంటే ఎక్కడి నుంచి అంటే సంవత్సరం లోపు పిల్లల నుంచి 11 సంవత్సరాల పిల్లల దాకా భోగి పళ్ళు వస్తారు ఫ్రెండ్స్. పోసేదంటే ఇంటి పక్కకున్న పిల్లలందరినీ పిలిచి తలపైన ముత్తైదులను పిలిచి వాళ్ళతో పోసి చిన్న చిన్న నువ్వుల లడ్డూలు చేస్తారు. చెరుకు ముక్కలు, అదేంటిది రేగు పండ్లు, జీడి పండ్లు, పైసలు, బిస్కెట్లు, చాక్లెట్లు ఎవరికి ఎలా వేయాలనుకుంటే అలా వేసేసి పైన పోసి దాన్ని అందరికీ పంచి పెడతారనమాట. ఈ విధంగా చేస్తారు. ఇంకా భోగి పండుగ రోజు ఇంకా ఏం చేస్తారంటే బొమ్మల కొలువు కూడా పెడతారు. అంటే వీలైనట్టు కొద్దిమంది ఏమో భోగి పండుగ నాడు పెడతారు, కొద్దిమంది ఏమో సంక్రాంతి రోజు కూడా బొమ్మల పండుగ పెడతారు. అయితే ఇది భోగి పండుగ రోజు చేసేది. అయితే మకర సంక్రాంతి తెల్లవారు రోజున మకర సంక్రాంతి. మకర సంక్రాంతిని ఎలా చేసుకుంటారంటే సూర్యుడు తులారాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడంటే తన దక్షిణాయన మార్గాన్ని ఉత్తరాయణంగా మార్చుకుంటాడనమాట. ఇప్పటి నుంచి ఉత్తరం సైడు ప్రయాణం చేస్తూ ఉంటాడు సూర్యుడు. దాన్ని మనం ఏంది మకర సంక్రాంతిగా చేస్తాం. అలానే అయ్యప్ప స్వాములు అంటే అక్కడ శబరిమలలో కూడా మకర జ్యోతిని వెలిగిస్తారు. ఇవన్నీ కూడా కొన్ని విశిష్టమైనవి. అయితే కొద్దిమంది ఇళ్ళల్లో సాంప్రదాయం ప్రకారం ఉదయాన్నే అంత అలంకరణ చేసుకున్న తర్వాత ఇంటి ముందు ఆవు పేడ ఉంటుంది కదా, ఆవు పేడతో పిడకలు చేసి పెట్టి గురిగి లోపల పాలు పోసి పాలు పొంగిస్తారు. అక్కడ ఎలా అలంకరణ చేసుకుంటారంటే చుట్టూ అన్ని నవధాన్యాలు పోస్తారు, 4 గొబ్బెమ్మలు పెట్టి చుట్టూ దారాన్ని 4 మూలలు చుట్టి మధ్యలో ఒక అగ్నివేదికలాగా ఏర్పరిచి పిడకలతోటి చిన్న చిన్న కర్ర ముక్కలతోటి దానిపైన గురిగి పెట్టి గురిగిలో పాలు పోసి ఇక విసనకర్రతో విసురుతూ పాలను పొంగిస్తారు. ఎటువైపు పొంగింది ఏంటిది, ఈశాన్యం వైపు పొంగితే ఇంకా మంచిదని, ఆగ్నేయం వైపా నైరుతి వైపా ఇక్కడ పొంగింది ఏంది అనేది ఇలా 4 మూలలు ఉంటాయి కదా, ఆ మూలలను చూసుకొని సంతోషపడుతూ ఉంటారు అమ్మవారికి అనమాట. అంటే సంక్రాంతి లక్ష్మికి ఈ విధంగా తనకు స్వాగతం చెప్తారనమాట. అంటే మాలో ఉన్న కష్టాలని తీసుకొని పోయి మా పాడి పంటలు మమ్మల్ని అందరినీ చల్లగా ఉంచమని వేడుకుంటారు. ఈ విధంగా ఈరోజు కూడా చాలా మళ్ళీ సేమ్ గోబీ ఎలా అంటే భోగి రోజు ఎలా అయితే మనం వాకిలను అలంకరించుకుంటామో అలానే అలంకరించుకుంటారు. ఆ రోజు కూడా అలంకరించుకొని మొత్తం ముగ్గులు వేస్తారు, గొబ్బమ్మలు పెడతారు, అన్నీ చేస్తారు. ఆ రోజు కూడా అలానే చేస్తారనమాట. చేసి చక్కగా
మళ్ళీ అన్ని పిండి వంటలు రకరకాలు అరిసెలు సకినాలు